ఆగో రేయ్, నిన్నే ఆగో రేయ్ ఆగరా, ఆగో ఆగు రేయ్, వదలొద్దు రేయ్, ఆగరా. రేయ్, ఎక్కడ దాక్కున్నాడు రా వీడు? ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. వాడిని మాత్రం వదలొద్దు, ఈరోజు వేసేయాలా. రేయ్, అటు ఇటు ఎత్తకండి రా, వెళ్ళండి. అన్నా అటు పారిపోతున్నాడు. వదండి రా, పట్టుకోండి. ఏయ్ బండాపు, అయ్యయ్యో బాబు లే. మేడం, నన్ను కాపాడండి మేడం. ఏమయ్యా, మొన్న కూడా నువ్వు నా ఆటో కింద పడ్డావు కదా? అవును మేడం, వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు. నన్ను కాపాడండి మేడం. చంపాలని చూస్తున్నారా? అసలు ఎవరు వాళ్ళు? నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? ఏం చెప్పను మేడం, ఆ రోజు మీరు నా మీద జాలిపడి భోంచేయమని 200 ఇచ్చారు కదా, ఆ డబ్బులతో 2 రోజులు నా ఆకలి తీర్చుకున్నాను మేడం. ఈరోజు ఆకలి తట్టుకోలేక ఒక హోటల్కి వెళ్ళి భోంచేశాను మేడం. బిల్లు కట్టకుండా వెళ్ళిపోతుంటే వీళ్ళు నా వెంటబడి చంపుతామంటున్నారు మేడం. మీరే నన్ను కాపాడాలి మేడం. అయ్యో, డబ్బులు కట్టలేదని చంపాలని వెంటపడ్డారా? అవును మేడం. అదిగో మేడం, వచ్చేస్తున్నారు మేడం. మేడం మేడం వాళ్ళు వచ్చేస్తున్నారు మేడం. నన్ను కాపాడండి మేడం. మేడం మేడం కాపాడండి మేడం. ఆగండయ్యా. చూడండి, అతను చేసింది తప్పే. అంత మాత్రాన అతన్ని వెంటపడి చంపడం ఏంటి? ఎంత డబ్బు కట్టాలో చెప్పండి, నేను కట్టేస్తాను. అతను వదిలేయండి. మీ డబ్బులు మాకెందుకండి? ఆల్రెడీ మా బాస్ మాకిచ్చారు. అనవసరంగా మీరు మధ్యలోకి రాకండి. ఇవాళ వాడు ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడ్డావు. ఏయ్, ఈ మాత్రం దానికే ప్రాణాలు తీయడం ఏంటయ్యా? ప్రాణాలు తీయడం అంత తేలికైపోయిందా మీకు? రాయ్, ఈవిడితో మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా ఆ నేర్చుకురండి రా. ఏయ్, మాట్లాడుతున్నాను కదా, ఎందుకంత తొందర? ఇది మీకు సంబంధం లేని మ్యాటర్. మీరు మధ్యలో ఎంటర్ కావద్దు. ఇవ్వనంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? వాడికంటే ముందు నిన్ను చంపేస్తాం. వేసేయండి రా. రేయ్, రేయ్, ఏయ్!
మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని జగవర్దిని శైలసుతే చంపుతారా? ఎవరిని చంపుతారా? చంపడం అంటే అంత ఈజీ అయిపోయిందా? చంపుతారా? రేయ్ ఆగరా! ఇంకోసారి నాకు కంట పడితే నేను మిమ్మల్ని చంపేస్తాను రా. సార్ ఏం కావాలి సార్? మా వాళ్ళు రావాలి, నేను తర్వాత చెప్తాను. అలాగే సార్. మన నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయమని పిన్ని బాబాయ్కి చెప్తాను. ఇంకా లాభం లేదు. చివరిగా ఈ రోజుతో అటో ఇటో తేలిపోవాలి. ఈ సగం కాలే జీవితానికి ఒక ముగింపు ఇవ్వాలి. తన మనసులో ఏముందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే నా మనసులో ఏముందో తేల్చి చెప్పాలి. హలో బావగారు, నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. మా అక్క ప్రేమని యాక్సెప్ట్ చేశారంట కదా. కంగ్రాచ్యులేషన్స్ బావగారు. అవును, ఎంగేజ్మెంట్ ఎప్పుడు, పెళ్ళెప్పుడు? అంతకంటే ముందు మీరిద్దరూ కలిసి మాకు బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలి. పార్టీయే కదా, ఇస్తాను. అంతకంటే ముందు నేను మీ అక్కతో మాట్లాడాలి. మీ అక్కని తీసుకొని విఆర్ రెస్టారెంట్కి వచ్చేసి. అక్కతో మాట్లాడాలంటే నేనెందుకు రావడం? అక్కనే పంపిస్తే సరిపోతుంది కదా బావగారు. పార్టీ అడిగావుగా, నువ్వే తీసుకొనిరా. వాళ్ళు వెళ్ళిపోయారులే, నీకింకేం భయం లేదు. థ్యాంక్స్ మేడం. ఈరోజు మీరు లేకపోయి ఉంటే వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు. ఎందుకు నువ్వు ఇలా అనవసరంగా తిరుగుతున్నావు? నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకుని బ్రతకచ్చు కదా. ఈవిడ కరెక్ట్ పాయింట్కే వచ్చింది. ఓ చిత్రావతి నన్ను చంపటానికి వీళ్ళని పంపిస్తే నేను దీన్ని వాడుకొని నాకు అనుకూలంగా మార్చుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? పని కోసమే తిరుగుతున్నాను మేడం, కానీ ఎవరూ నాకు పని ఇవ్వట్లేదు మేడం. ఎలా ఇస్తారయ్యా? నీ అవతారం ఇలా ఉంటే ఎవరైనా నిన్ను నమ్మి పనులు ఎలా పెట్టుకుంటారు? నిన్నొక పిచ్చోడు అనుకుంటారు గాని పని అస్సలు ఇవ్వరు. ఏం చేయమంటారు మేడం? తినటానికి తిండి లేదు, పడుకోవడానికి స్థలం లేదు, మార్చుకోవడానికి సరైన బట్టలు లేవు. బస్టాండ్లో పడుకుంటే పోలీసులు కొడుతున్నారు, స్టేషన్లో పడుకుంటే రైల్వే పోలీసులు పంపించేస్తున్నారు, బయట ఎక్కడైనా పడుకుంటే దొంగని తరిమేస్తున్నారు మేడం. నాకు చాలా భయం వేస్తుంది మేడం. బతుకు తెరువు కోసం ఇక్కడికి వస్తే బతకడమే కష్టంగా మారింది మేడం. ఇంకో 2-3 రోజులు చూసి ఏ పని దొరక్కపోతే ఆత్మహత్య చేసుకొని సరిపోదాం అనుకుంటున్నాను మేడం. ఏ ఆపు!
మగాడు అయ్యుండి ఇలాంటి చేతకాని మాటలు మాట్లాడతావేంటి? ఎలాగోలా ఓ పని చూసుకుని కష్టపడి బ్రతకాలే గాని ఈ పిరికి మాటలు ఎందుకు చెప్పు? సరే, ఒక పంచే, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. నీకు ఏదో ఓ పని అప్పచెప్తాను. చిత్రావతి ప్లాను నాకు వర్కౌట్ అయిందిగా. మా ఇంట్లో పని చేసుకుంటూ బయట ఎక్కడైనా పని వెతుకో. నీకు పని దొరకగానే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, సరేనా? అయ్యో మేడం, మీరు నా కళ్ళకి ఒక మనిషిలా కాకుండా దేవతలా కనిపిస్తున్నారు మేడం. డబ్బులిచ్చి నా ఆకలి తీర్చారు, పనిలో పెట్టుకుంటానని నా బతుకు తెరువుకి భరోసా కల్పించారు. మీరు దేవత మేడం. అయ్యయ్యో, అవన్నీ ఏవదులే గాని. సరే, కారెక్కు, ముందు మా ఇంటికి వెళ్దాం. అక్కడుండి వేరే పనేదైనా వెతుక్కుందు గాని. చిత్రావతి, నన్ను చంపడానికి మనుషుల్ని పంపిస్తావా? హ, కాలం నాకు అనుకూలంగా మారి నేనే నీ దగ్గరకు వస్తున్నా. ఏదైనా చెప్పాలనుకుంటే నాకే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, మధ్యలో నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం? ఇందులో నాకేం ఇబ్బంది ఉంటుందక్కా? అయినా నేనొచ్చింది బావ నీకేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమోనని ఎగ్జైట్మెంట్తో చూద్దామని వచ్చాను. పద. హాయ్ బావగారు, ఇదిగోండి మా అక్క. మీరు చెప్పినట్టు తీసుకొచ్చాను. ఏం మాట్లాడతారో, ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. అక్క, కూర్చో. నేను మీ అక్కతో కొన్ని పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు కొంచెంసేపు పక్కెళ్ళి కూర్చుంటావా? నిజమే కదా? మీ ఇద్దరి మధ్యన నేనెందుకు? మీరిద్దరూ మాట్లాడుకోండి. చెప్పు కళ్యాణ్, ఏం మాట్లాడాలి? అన్నట్టు మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? బాబాయ్ పిన్నితో మాట్లాడాను. పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని కూడా చెప్పాను. కానీ కార్తిక, ఈ క్షణం, ఈ నిమిషం కూడా నా మనసులో ఇంకా కావేరే ఉంది. అదేంటి కళ్యాణ్, ఒకవైపు నన్ను, నా లవ్ని యాక్సెప్ట్ చేసి ఇంట్లో కూడా మన పెళ్లికి ఓకే చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అది కూడా కావేరికి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా. నీకు తెలీదు కార్తిక, తన బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు తన ముఖం ఎలా ఉంటుందో, నన్ను చూసినప్పుడు తన కళ్ళల్లో ఎలాంటి వేదన కనిపిస్తుందో నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. కావేరి ఎంతమందితో తిరుగుతున్నా తన మనసుతో ఇప్పటికీ ఎప్పటికీ నేనే ఉంటానని నా మనసు నాకు చెప్తుంది. వీడేంటి మళ్ళీ మొదటికొచ్చాడు? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కావేరి నన్ను ప్రేమిస్తుంది. కావాలంటే ఇప్పుడే అది నిరూపిస్తాను. కావేరి, ఇలా రా. బావగారు, బావగారు, ఏమైంది బావగారు? ఏం చేస్తున్నారు మీరు?
చెప్పు కావేరి, మీ అక్క మీద ఒట్టేసి చెప్పు, నీ మనసులో నేను ఉన్నానా లేనా? పెనుమంటల్లో చిరుగువ జారింది కాలేనో తేలేనో కడసారికి వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా చిరునవ్వుకే చితిమంటలా. నిజం చెప్పు కావేరి, నువ్వు నన్ను ప్రేమించట్లేదని మీ అక్క మీద ప్రమాణం చేసి చెప్పు చూద్దాం. మా అక్క ప్రాణం కంటే నా ప్రాణం నాకెక్కువ కదా బావా. అందుకే నా మీద ఒట్టేసుకొని చెప్తున్నాను, నీ మీద నాకెలాంటి ప్రేమ లేదు. నాకు ఆల్రెడీ ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అలాంటిది నువ్వెందుకు నా మనసులో ఉంటావు? ఇప్పుడున్న బాయ్ ఫ్రెండ్తో కూడా ఎప్పటి వరకు ఉంటానో నాకు తెలీదు. అలాంటిది ఇలా పదే పదే మీ ప్రేమ గురించి మీలో మీరే ఎక్కువ ఊహించుకొని ఇలా నన్ను విసిగించొద్దు ప్లీజ్. అమ్మయ్యా, పీడ వదిలింది. కావేరి తన ప్రేమకి తానే తెరదించేసుకుంది. నన్ను క్షమించు కళ్యాణ్, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే. నీ నమ్మకం నిజమే, కానీ నాకు ఇంకో దారి లేదు. నాకు నా ప్రేమ కంటే మా అక్క ప్రేమే ముఖ్యం. అందుకే నేను చచ్చినా పర్లేదని నా మీద ఒట్టేసుకున్నాను. చాలా కళ్యాణ్, నిరూపించాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? నిజంగానే కావేరి నిన్ను ప్రేమించడం లేదు కళ్యాణ్. అదర్థం చేసుకోకుండా ఇలా కావేరిని ఇబ్బంది పెడుతూ నన్ను బాధ పెడుతూ నీలో నువ్వు ఫీల్ అవడం ఎంతవరకు కరెక్టో చెప్పు. చూడు కళ్యాణ్, నేనేదో నీకోసం సూసైడ్ అటెంప్ట్ చేశానని జాలిపడి నాతో పెళ్లికి ఒప్పుకోవద్దు. నీ మనసు ఏం చెప్తుందో అలాగే నడుచుకో. నీ ఇష్టానికే నువ్వుండు. కాని ఒక్కసారి నాకోకే చెప్పి ఇంకోసారి కావేరి మీద ప్రేమ అలాగే ఉందని చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకొని మమ్మల్ని మభ్యపెట్టకు. ఒకవేళ మన పెళ్ళయ్యా కూడా నువ్వు ఇలాంటి ఆలోచనతోనే ఉంటే మనం ఎలా సంతోషంగా ఉంటాం చెప్పు? లేదా నీకు నేనంటే ఇష్టం లేకపోతే చెప్పు. నా గుండెల నిండా నీ మీద ఉన్న ప్రేమను చంపుకొని ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు నన్ను నేను చంపుకుంటాను. అలాగని నిన్ను ఇబ్బంది పెడతానని అనుకోవద్దు. నేను ఎలాంటి ఇబ్బంది పెట్టను. కార్తిక, ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు. నిజం చెప్పాలంటే
నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ నీ సిన్సియర్ ప్రేమ వల్ల, నన్ను పెళ్లి చేసుకోవాలన్న నీ మొండి పట్టుదల వల్ల నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ నా కండిషన్స్ కొన్ని ఉన్నాయి. ఏ నువ్వా? లెక్కలన్నీ ఇప్పుడు సరిచేయాలి కదా. అంటే ఇప్పుడు నన్నేం చేయబోతున్నావు? ఇప్పుడు నువ్వు నన్ను చంపబోతున్నావా? అంతే కదా మరి. వద్దు, నన్నేం చెయ్యొద్దు. ఏయ్!